మొత్తం 13 సైట్లలో తాను మృతదేహాలను పాతిపెట్టానని, కాల్చానని అతను చెప్పుకున్నాడు. ఆ ప్రాంతాలన్నిటిలోనూ తవ్వకాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 10 సైట్లలో తవ్వకాలు జరిగాయి. 6వ సైట్లో తప్ప మిగిలిన 9 సైట్లలో మానవ అవశేషాలు లభించలేదు. సోషల్ మీడియా, బాధ్యత లేని యూట్యూబ్ ఛానళ్లు ఇష్టం వచ్చినట్లుగా కథనాలు ప్రసారం చేస్తున్నాయి. 13 ఏళ్ల చిన్నారి అస్థిపంజరం దొరికిందని ఒకరు, 450 మంది మహిళలు అదృశ్యమయ్యారని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు మహిళలు లేదా మైనర్ల అస్థిపంజరాలకు సంబంధించిన ఆధారాలు లభించలేదు. ధర్మస్థల ఆలయం హెగ్గడే కుటుంబం నిర్వహణలో ఉంది. వీరేంద్ర హెగ్గడే 1968 నుంచి ధర్మాధికారిగా ఉన్నారు. ఆలయంలో వర్గాల మధ్య ఉండే ఆధిపత్య పోరాటం కారణంగా ఈ వివాదం వచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. ధర్మస్థల పుణ్యక్షేత్రం ఎప్పుడూ భక్తులతో రద్దీగా ఉంటుంది. ధన ప్రభావం తక్కువగా ఉంటుంది. అక్కడ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయని ఎవ్వరూ అనుకోరు. కానీ పుకార్లను పుట్టించి ఎప్పటికప్పుడు పెంచుతూ పోవటం వల్ల సమస్యలు వచ్చాయి. ఇప్పుడు మాజీ ఉద్యోగి చేసిన ఆరోపణతో మొత్తం ఆలయ ఇమేజ్ దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. నిజాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపించటం లేదు. వందల మందిని చంపితే తెలియకుండా ఉంటుందా?